పెప్పర్ చికెను ఈ టైప్‌లో చేశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. దానికోసం పాన్ పెట్టుకొని ఆ పాన్‌లో 2 స్పూన్లు మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, పెద్ద యాలక్కాయ చిన్న ముక్క తీసుకునండి. ఇవి బాగా వేయించుకొని ఇవి వేగేటప్పుడు సాహి జీరా, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకునండి. అది కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం, ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన ఈ మసాలా పౌడరు వేసుకునండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని కొంచెం ఎక్కువసేపు కలిపిన తర్వాత పెట్టేసి గంట పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇలా గంట పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో 3 గరిటెల ఆయిల్ వేసుకునండి. ఇప్పుడు ఈ మారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. పెద్ద మంట మీద పెట్టి ఎక్కువసేపు వేయించుకోవాలండి. కాశ్మీరీ కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకునండి. సాల్ట్ సరిపోకపోతే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ రెడీ.